బిడ్డ శ్రీనివాస్ అఘోరి, బిడ్డ నువ్వేదో ప్రయత్నం చేసినావు, కుదరలేదు, బెడిసి కొట్టింది. వర్షిని అని చెప్పి దాని చుట్టూ తిరిగినావు. కానీ నీ ఫ్యూచర్ ఎట్లుండే తెలుసా? ఒక రేంజ్లు ఉండేది. ఒక చిన్న జిఆర్ స్వామి ఆ రకంగా పోయేటోనివి నువ్వు. నీది నువ్వే నాశనం చేసుకున్నావు. సరే పోనీ, అది అయిపోయింది. ఇప్పుడు విడుదలైనావు, బయటకు వచ్చినావు. ఈ మీడియాల కొడుకులను మాత్రం నమ్మకు. ఏ మీడియాకు నువ్వు ఇంటర్వ్యూ ఇయ్యకుండా నీ జాగ్రత్తలో నువ్వుండు. అర్థమైందా? అనవసరంగా మీడియాను పిలుచుకొని, ముఖ్యంగా చెప్తానా, ఆ రాజు టీవీ గాడు, ఆ ఎస్ టీవీ, ఈ నా కొడుకులే నేను పైకి లేపిర్రు, బొందల గడ్డలో పెట్టిర్రు. నీ పెళ్లి చేసుకునేటప్పుడు వీడియో తీసి ఇది చేసిండ్రు, మళ్ళీ బొందల ఊటేటప్పుడు బొందలను ఊకి పాడదగిర్రు నిన్ను. అది అర్థం చేసుకో బిడ్డ. అద్దురా, అరే ఓరే సీను, నువ్వు కూడా మా మంచిరాలు అని కానీ అద్దురా బాయ్, అట్లాంటి పని అద్దు. నీ పని ఏందో నువ్వు చూసుకోరా బాబు. ఎందుకురా నీకు ఈ లొల్లి? ఆడది ఎందుకు? నువ్వు ఆడదాని విషయంలో రాజులు మొడ్డ చీకిపోయారు. నీకు అవసరమారా? నువ్వు కూడా దానివల్ల వర్షిన వల్లనే నాశనం అయిపోయినావు. అర్థమైందా నీకు? ఇప్పుడు అర్థమైందా? కొద్దిగా గుర్తుపెట్టుకొని మంచిగా ఇప్పుడు నువ్వు చేసే సనాతన ధర్మం ఏందో చేసుకో. అంతేగాని అనవసరంగా పిచ్చకుండా మీడియాలలో పిలుచుకొని, అరే నీకు యూట్యూబే ఉన్నది కదరా భయ్, నువ్వు చేసుకోరా భయ్, నీ ఇంటర్వ్యూ నువ్వే చేసుకో. పిచ్చకుంట్లలో ఛానల్ను పిలిచి అది చేసుకొని పెద్దగా ఈ నా కొడుకులు ఏం చేస్తారు తెలుసా? లేపేటప్పుడు లేపుతారు, మళ్ళీ పొక్కల గుడిపేటప్పుడు పొక్కల గుడుపుతారు. నీకు అవసరం ఆరా ఇదంతా? అద్దు సీను అట్లా చేసుకోకు. ఇప్పటికైనా నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకో. అర్థమైందా? నువ్వు ఆ గంగల కూర్చొని ఉన్నా, నేను ఇది అని చెప్పి ఆడేవాడు బర్రెడు వచ్చి ఇంటర్వ్యూ చేస్తాడు. అవసరమారా భయ్ నీకు? ఆ రాజు టీవీ వాడేవాడు నీకు అవసరమారా నాన్న? నీ పని నువ్వేదో మంచిగా చేసుకో. నీ గురించి కూడా మంచిగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు చేసే ప్రయత్నం చేసినావు, కానీ కాకపోతే ఏంటంటే ఆడదాని వల్ల బొల్తా పడ్డావు. ఒక ఆడదాని చేతిలో మోసపోయినావు నువ్వు, అంతే. ఇది గుర్తుపెట్టుకో, ఓకేనా? మంచిగా బతుకు, చల్లగా బతుకు.